గం గణపతయే నమః. పృథువు యొక్క కుమారుడు విశ్వరాతుడు. ఆర్ధుడు విశ్వరాతుని పుత్రుడు. అతని కుమారుడు యవనాశ్వుడు. అతని పుత్రుడు శ్రావస్థుడు. అతని కుమారుడు బృహదస్వుడు మరియు బృహదస్వుని కుమారుడు కువలాశ్వుడు. అతని కుమారుడు దృఢాశ్వుడు. ఇతడు దుందుమారుడని ప్రఖ్యాతి చెందాడు. అతనికి 3 కుమారులు: చంద్రాశ్వ, కపిలాశ్వ, హర్యశ్వులు. నికుభుడు హర్యశ్వుని కుమారుడు. అతని కుమారుడు హితాశ్వుడు. హితాశ్వుని కుమారుడు పూజాశ్వుని. అతని కుమారుడు యవనాశ్వుడు. మాంధాత అతని కుమారుడు. మాంధాత కుమారుడు బిందుమాహ్యుడు. అతనికి 3 కుమారులు: ముచుకుంద, అంబరీష, పురుకుచ్చులు. అతనికి 50 మంది కుమార్తెలు. వారిని సౌభరి అను ఋషి పరిణయమాడాడు. యవనాశ్వుడు అంబరీషుని కుమారుడు. అతని కుమారుడు హరితుడు. పురుకుచ్చుడు తన భార్య నర్మద వలన త్రిసదస్యుడను కుమారుని పొందాడు. అతని కుమారుడు అనరణ్యుడు. అతనికి హర్యశ్వవుడను కుమారుడు కలిగాడు. అతని కుమారుడు వసుమనసుడు. అతని కొడుకు త్రిధన్యుడు, సత్యరాతుడు. ఇతడు త్రిశంకుడను పేరుతో ప్రసిద్ధికెక్కాడు. అతని కుమారుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడి కుమారుడు రోహితాస్యుడు. ఇతని కుమారుడు హరితుడు. అతని కుమారుడు చెంచుడు. చెంచుని యొక్క కుమారుడు విజయుడు. విజయునకు రురుకుడు జన్మించాడు. బృకుడు రురుకుని కుమారుడు. రుకుని కుమారుడు బాహుడు. ఇతడు తండ్రి నుండి రాజ్యమును పొందాడు. ఇతని కుమారుడు సగరుడు. సగరుని మొదటి భార్య అయిన సుమతి వలన 60,000 మంది పుత్రులు కలిగిరి. కేసిని అను 2వ భార్య యందు అసమంజసుడను కుమారుడు కలిగాడు. అతని కుమారుడు అంశుమంతుడు, మంచి పండితుడు. దిలీపుడు ఇతని కుమారుడు. దిలీపుని కుమారుడు గంగను భూమి మీదకు తీసుకొని వచ్చిన భగీరథుడు. శృతుడు భగీరథుని కుమారుడు. అతని కుమారుడు నాభాగుడు. అతని కుమారుడు అంబరీషుడు. అతని కుమారుడు సింధుద్వీపుడు. సింధుద్వీపుని కుమారుడు అయితాయువు. అతని కుమారుడు ఋతుపర్ణుడు. ఋతుపర్ణుని కుమారుడు సర్వకాముడు. అతని కుమారుడు సుధాసుడు. సుధాసుని కుమారుడు మిత్రసహుడు చాలా ప్రఖ్యాతి చెందాడు. అతనికి దమయంతి వలన కల్మాషపాదుడు కలిగాడు. అతని కుమారుడు అశ్వకుడు. అతని కుమారుడు మూలకుడు. అతని కుమారుడు దశరథుడు. అతని కుమారుడు ఐలవిలుడు. అతని కుమారుడు విశ్వసహుడు. విశ్వసహని పుత్రుడు కట్మాంగుడు. అతని కుమారుడు దీర్ఘబాహుడు. దీర్ఘబాహువు కుమారుడు అజుడు. అతని కుమారుడు దశరథుడు. ఆయనకు పరాక్రమవంతులైన 4 కుమారులు. వారు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రాముని కుమారుడు కుశుడు, లవుడు. భరతుని కుమారుడు తారుడు మరియు పుష్కరుడు. లక్ష్మణుని కుమారుడు చిత్రాంగదుడు, చంద్రకేతువు. శత్రుఘ్నుని కుమారుడు సుబాహుడు మరియు సూరసేనుడు. కుశుని యొక్క కుమారుడు అతిథి. అతని కుమారుడు నిషధుడు. నిషధుని కుమారుడు నలుడు. నలుని కుమారుడు నభసుడు. పుండరీకుడు నభసుని కుమారుడు. అతని కుమారుడు క్షేమధన్వుడు. అతని కుమారుడు దేవానీకుడు. అతని పుత్రుడు అహీనకుడు. రురుడు ఇతని పుత్రుడు. రురుని పుత్రుడు పారిపాత్రుడు. దలు అనునతని పారిపుత్రుని కుమారుడు. ఇతని కుమారుడు చెలుడు. చెలుని కుమారుడు ఉగ్ధుడు. ఇతని కుమారుడు వజ్రనాభుడు. వజ్రనిభుని కుమారుడు గణుడు. గణుడి కుమారుడు ఉషితాశ్వుడు. విశ్వసహుడు ఇతని కుమారుడు. హిరణ్యనాభుడు విశ్వసహుని కుమారుడు. ఇతని కుమారుడు పుష్పకుడు. ధ్రువసంధి పుష్పకుని కుమారుడు. సుదర్శనుడు ధ్రువసంధి కుమారుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. ఇతని కుమారుడు పద్మవర్ణుడు. అతని కుమారుడు శీఘ్రుడు. శీఘ్రుని యొక్క కుమారుడు మరుడు. ప్రసుశ్రుతుడు మరుని యొక్క కుమారుడు. అతని కుమారుడు ఉదావసుడు. ఉదావసుని కుమారుడు నందివర్ధనుడు. అతని కుమారుడు సుకేతువు. సుకేతుని యొక్క కుమారుడు దేవరాతుడు. ఇతని కుమారుడు బృహదగ్ధుడు. బృహదగ్ధుని కుమారుడు మహావీర్యుడు. ఇతని కుమారుడు సుధృతి. ఇతని కుమారుడు దుష్టకేతువు. దుష్టకేతుని కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కుమారుడు మరుడు. ఇతని కుమారుడు ప్రతీందకుడు. ఇతని కుమారుడు కృతి. కృతి కుమారుడు దేవమేఢుడు. ఇతని కుమారుడు విభుదుడు. ఇతని కుమారుడు మహాధృతి. కృతిరాత్రుడు మహాధృతి కుమారుడు. ఇతని కుమారుడు మహోరోముడు. స్వర్గరోముడు అతని కుమారుడు. అతని కుమారుడు హ్రస్వరోముడు. ఇతని కుమారుడు శిరధ్వజుడు. ఇతని కుమార్తె సీత. ఆమె సోదరుడు కుశధ్వజుడు.
ఇతని కుమారుడు భానుమంతుడు. శరద్యుమ్నుడు ఇతని కుమారుడు. ఇతని కుమారుడు శుచి. శుచి యొక్క కుమారుడు ఊర్జనాముడు. ఇతని కుమారుడు సనద్వాజుడు. ఇతని కుమారుడు కులి. కులి యొక్క కుమారుడు అనంజనుడు. కులజిత్తు ఇతని కుమారుడు. ఇతని కుమారుడు అధినేమికుడు. ఇతని కుమారుడు శృతాయు. శృతాయు కుమారుడు సుపార్శ్యుడు. సృంజయుడు ఇతని కుమారుడు. క్షేమారి సృంజయుని కుమారుడు. అనేనసుడు ఇతని కుమారుడు. రామరథుడు అనేసుని కుమారుడు. రామరథుని కుమారుడు సత్యరథుడు. ఇతని కుమారుడు ఉపగురువు. ఉపగురుని కుమారుడు ఉపగుప్తుడు. ఇతని కుమారుడు స్వాగతుడు. అతని కుమారుడు స్వనరుడు. సువర్చసుడు ఇతని కుమారుడు. సువర్చసుని కుమారుడు సుపార్శ్యుడు. ఇతని కుమారుడు సుశ్రుతుడు. సుశ్రుతుని కుమారుడు జయుడు. ఇతని కుమారుడు విజయుడు. విజయుని కుమారుడు ఋతుడు. సనయుడు ఋతుని యొక్క కుమారుడు. వీతహవ్యుడు అతని కుమారుడు. వీతహవ్యుని ధృతి పుట్టాడు. అతని కుమారుడు బహుళాస్యుడు. ఇతని కుమారుడు ఆకృతి. జనకుని నుండి 2 వేరువేరు వంశములు యోగమున శ్రద్ధ చూపి ప్రసిద్ధములైనవి. గరుడ పురాణంలో మనం చంద్రవంశ వర్ణనం గురించి తెలుసుకుందాం. హరి ఈ విధంగా చెప్పసాగాడు. సూర్యవంశపు రాజులను గురించి విశదీకరించాను. ఇప్పుడు చంద్రవంశమునకు చెందిన రాజుల పేర్లను తెలుపుతాను విను. ప్రభువైన శ్రీమన్నారాయణుని కుమారుడు బ్రహ్మ. ఆయనకు ఋషి అయిన అత్రి జన్మించాడు. సోముడు అనగా చంద్రుడు అత్రికి పుట్టెను. బృహస్పతి ప్రియురాలైన తార చంద్రుని భార్య అయ్యింది. తారాచంద్రుడి వలన బుధుని కుమారునిగా పొందాడు. బుధుని కుమారుడు పురూరవుడు. ఊర్వశి అను దేవకన్య వలన ఆయనకు 6 కుమారులు కలిగారు. వారు వరుసగా శృతాత్మకుడు, విశ్వావసుడు, శతాయువు, ఆయువు, ధీమంతుడు, అమావసువు. అమావసుని కుమారుడు భీముడు. అతని కుమారుడు కాంచనుడు. ఇతని కుమారుడు సుహోత్రుడు. సుహోత్రుని యొక్క కుమారుడు జహ్నువు. జహ్నువు కుమారుడు సుమంతుడు. అపజాపకుడు సుమంతుని కుమారుడు. అతని కుమారుడు బలాకాస్వుడు. బలాకాస్వుని కుమారుడు కుసుడు. అతనికి 4 కుమారులు: కుశాశ్వుడు, కుశనాభుడు, అమృతరాయుడు మరియు వసువు. కుశాశ్వుని కొడుకు గాధి. గాధి కుమారుడు విశ్వామిత్రుడు. అతని కుమార్తె సత్యవతిని బ్రహ్మర్షి అయిన రుచీకునికిచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడే జమదగ్ని. ఈయన పరశురాముని తండ్రి. విశ్వామిత్రునికి అనేక మంది కుమారులు: దేవరాత, మధుఛందస్సు మొదలగు వారు. పురూరవుని కుమారుడు ఆయువు. నహుషుని సంతానంగా పొందాడు. నహుషునికి 4 కుమారులు: అనేనస్, రజి, రంభక, క్షత్రవృద్ధులు. ఆఖరి కుమారుడైన క్షత్రవృద్ధుని కుమారుడు సుహోత్రుడు. ఇతడు రాజు అయ్యాడు. ఇతనికి 3 కుమారులు: కాశ్య, కాస, గృత్సమదులు. గృత్స్యమద కుమారుడు సౌనకుడు. కాశ్యుడి కొడుకు దీర్ఘతముడు. ఆయన కొడుకు వైద్యుడైన ధన్వంతరి. అతని కుమారుడు కేతుమంతుడు. కేతుమంతుని కుమారుడు భీమరథుడు. అతని కుమారుడు దివోదాసుడు. అతని కుమారుడు ప్రతర్ధనుడు. ఇతడు శత్రువులను జయించుడు ఎంతో సుప్రసిద్ధుడయ్యాడు. అతని కుమారుడు ఋతధ్వజుడు. ఋతధ్వజుని కుమారుడు అలర్కుడు. అతనికి సన్నతి పుట్టాడు. అతని కుమారుడు సునీతుడు. సత్యకేతువు సునీతునకు పుట్టాడు. అతని కుమారుడు విభుడు. విభుని యొక్క కుమారుడు సువిభుడు. ఇతని కుమారుడు సుకుమారకుడు. దృష్టకేతువు సుకుమారునికి పుట్టాడు. అతని కుమారుడు వీతిహోత్రుడు. వీతిహోత్రుని కుమారుడు భర్గుడు. అతని కుమారుడు భర్గభూమి. కాశ్యవంశం వారందరూ విష్ణు భక్తులు. రజి అను అతనికి 500 మంది కుమారులు కలరు. వారినందరినీ ఇంద్రుడు చంపివేశాడు. క్షతవృద్ధుని నహుషుని కుమారుడు. వీరొక కుమారుడు ప్రతిక్షత్రుడు. అతని కుమారుడు సంజయుడు. అతని కుమారుడు విజయుడు. విజయుని కుమారుడు కృతుడు. వృషధనుడు కృతుని కుమారుడు. అతని కుమారుడు సహదేవుడు. అతని కుమారుడు ఆదీనుడు. జయసేనుడు అతని కుమారుడు. జయసేనుని కుమారుడు సంకృతి. అతని కుమారుడు క్షత్ర ధర్ముడు. నహుషునికి ఇంకను 5 కుమారులు కలరు: యతి, యయాతి, సంయాతి, అయాతి, కృతి. యయాతి కుమారులు ఇప్పుడు చెప్పబోయేవారు ప్రసిద్ధికెక్కారు. అతని మొదటి భార్య దేవయాని యదువు మరియు తుర్వసుడు అను కుమారులను కనెను. 2వ భార్య శర్మిష్ఠ వృషపర్వుని కుమార్తె. ఆమె 3 కుమారులను కనెను: ద్రుహ్యుడు అను మరియు పూరువు.
యదువునకు ముగ్గురు కుమారులు, సహస్రజిత్తు, క్రోష్టు, మనసుడు మరియు రఘువు. పెద్దవాడైన సహస్రజిత్తు కుమారుడు శతజిత్తు. ఇతని ఇద్దరు కుమారులు హయుడు, హైహయుడు అనువారు. హయుని కుమారుడు అనరణ్యుడు. ధర్ముడు వైహయుని కుమారుడు. అతని కుమారుడు ధర్మనేత్రుడు. అతని కుమారుడు కుంతి. ఇతని కుమారుడు సాహంజి. ఇతడు మాహిష్మంతుని యొక్క తండ్రి. ఇతని కుమారుడు భద్రసేన్యుడు. ఈయన కుమారుడు దుర్దముడు. దుర్దముని కుమారుడు ధనకుడు. అతనికి నలుగురు కుమారుడు: కృతవీర్య, కృతాగ్ని, కృతకర్మ, కృతేజులు. వీరందరూ చాలా పరాక్రమవంతులు. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. ఇతని కుమారుడు సూరసేనుడు. సూరసేనునికి నలుగురు సోదరులు: జయధ్వజుడు, మధుడు, సూర్యుడు మరియు వృషణుడు. ఈ ఐదుగురు కూడా పవిత్రమైన వైదిక కర్మలకు అలవాటు పడినవారు. జయధ్వజునకు తాళజంగుడు పుట్టాడు. ఇతని కుమారుడు భరతుడు. వృషణుడి కుమారుడు మధువు. వృష్టి వంశమును అతని నుండి వ్యాపించింది. కోష్టుని యొక్క కుమారుడు అహి. అహేర శంఖువు అహి కుమారుడు. ఇతని కుమారుడు చిత్రరథుడు. చిత్రరథుని కుమారుడు శశబిందుడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు 1,00,000 మంది కుమారులు, రెండవ భార్యకు 10 లక్షల మంది కుమారులు. వారు పృథుకీర్తి మొదలగువారు. పృథుకీర్తికి ముగ్గురు కుమారులు: పృథుజయుడు, వృధుదాసుడు, వృధస్రవుడు. చివరివాడు వృధస్రవుని కుమారుడు తమసుడు. అతని కుమారుడు ఉశనసుడు. అతని కుమారుడు పేరు శితగుడు. శ్రీ రుక్మ కవచుడు శితగుని కుమారుడు. అతనికి 5 కుమారులు: రుక్మ, పృథురుక్మ, జామఘ, పాలిత, హరులు. వీరిలో జామఘుడను అతనికి శైబ్య అను భార్య యందు విదర్భ అను కుమారుడు కలిగాడు. విదర్భని కుమారులు క్రదుడు మరియు కౌశికుడు. విదర్భుని కుమారుడు రోమపాదుడు. ఇతని కుమారుడు బభ్రువు. బభ్రు కుమారుడు ధృతి. కౌశికుడు రుచిని వివాహమాడెను. వీరి కుమారుడు చైద్యుడు. ఇతడు రాజు అయ్యను. చైద్యుని కుమారుడు కుంతి. ఇతని కుమారుడు వృష్టి. వృష్ణి కుమారుడు నిర్యుతి. ఇతని కుమారుడు దశార్హుడు. దశార్హుని కుమారుడు వ్యోముడు. వ్యోముని కుమారుడు జీమూతుడు. వికృతి ఇతని కుమారుడు. వికృతి కుమారుడు భీమరథుడు. భీమరథుని కుమారుడు మధురథుడు. ఇతని కుమారుడు శకుని. శకుని కుమారుడు కురంభి. ఇతని కుమారుడు దేవవతుడు. దేవవతుని కుమారుడు దేవక్షత్రుడు. ఇతని కుమారుడు మధువు. మధువు యొక్క కుమారుడు కురువంశుడు. ఇతని కుమారుడు అనుడు. అతని కుమారుడు పురోహితుడు. ఇతని కుమారుడు అంశుడు. ఇతని కుమారుడు సత్పశ్రుతుడు. ఇతని కుమారుడు సాత్వతుడు. ఇతడు తరువాత రాజు అయ్యాడు. సాత్వతుని యొక్క కుమారుడు భజన, భజమాన, అందక, మహాభోజ, వృష్ణి, దివ్య, దేవావృధులు. భజమానుని కుమారులు నిమ, వృష్ణి, ఆయుతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు, దేవ, బృహస్పతులు. మహాభోజుని కుమారుడు భోజుడు. వృష్ణి కుమారుడు సుమిత్రకుడు. అతనికి 3 కుమారులు: సుధాజిత్తు, అనమిత్రుడు మరియు అసిని అనువారు. అనమిత్రునికి 2 కుమారులు: నిఘ్నుడు మరియు శిబి. నిఘ్నునకు 2 కుమారులు: సత్రాజిత్తు, ప్రసేనుడు. శిబి యొక్క కుమారుడు సత్యకుడు. ఇతని కుమారుడు సాత్యకి. సంజయుడు ఇతని కుమారుడు. సంజయుని కుమారుడు కులి. కులి యొక్క కుమారుడు యుగంతరుడు. ఈ విధంగా నేను ఇప్పటి వరకు శైవేయులను గురించి విశదీకరించితిని. అనమిత్రుడి వంశంలో వృష్ణి, స్వఫల్కుడు, చిత్రకుడు అనువారు పుట్టారు. స్వఫల్కునకు అతని భార్య గాంధినికి పుట్టిన అక్రూరుడు గొప్ప విష్ణు భక్తుడు. అక్రూరుని యొక్క కుమారుడు ఉపమద్గువు. ఇతని కుమారుడు దేవోద్యోతుడు. అక్రూరునికి ఇంకను దేవవంతుడు, ఉపదేవుడు అని 2 కుమారులు కలరు. చిత్రకు 2 కుమారులు: పృథువు మరియు విపృథువు. అంతకుడు శుచి అను కుమారుని కనెను. కుకురుడు, కంబలబరిష్యుడు అనువారు భజమానుని కుమారులు. కకురుని కుమారుడు దృష్టుడు. ఇతని కుమారుడు కపోతోరోమకుడు. విలోముడు ఇతని కుమారుడు. విలోముని కుమారుడు తుంబురుడు. అతని కుమారుడు దుందుభి. దుందుభి కుమారుడు పునర్వసువు. ఇతనికి ఆహుకి అను కుమార్తె, ఆహుకుడను కుమారుడు కలడు. దేవకునికి 7 కుమార్తెలు: దేవకి, వృకదేవ, ఉపదేవ, సహదేవ, సురక్షిత, శ్రీదేవి, శాంతిదేవి. అందరూ వసుదేవుని వివాహమాడిరి. సహదేవుడు దేవుడు, అనుపమదేవుడు అను కుమారులను కనెను. ఉగ్రసేనుడికి చాలామంది కుమారులు
కంసుడు, సునాముడు, భటుడు మరియు ఇతరులు. భజమానుని కుమారుడు విధూరథుడు, ఇతని కుమారుడు సూర్యుడు. విధూరథుని కొడుకు సూర్యుడు, సూర్యుని కొడుకు సమి, సమి కొడుకు ప్రతిక్షత్రుడు, అతని కొడుకు స్వయంభోజుడు. స్వయంభోజుని కుమారుడు హృదికుడు, ఇతని కుమారుడు కృతకర్మ. సూర్యుడు కుమారుడు దేవుడు, శతధనువు, దేవమీఢుషుడు, మారిష అను భార్య ఎందు అతనికి 10 మంది పుత్రులు కలిగిరి. వసుదేవుడు మొదలగు వారు మరియు 5 కుమార్తెలు. పృథ, శృతదేవి, శృతకీర్తి, శృతస్రవ. సూర్యుని కొడుకు రాజాది దేవుడు. కుంతి భోజుని కూతురు. పృథ ఆమె పాండురాజుకి ఇవ్వబడింది. ఆమె యమధర్మరాజు, వాయుదేవ, ఇంద్రుల ద్వారా ధర్మజ భీమార్జునులు కలిగారు. అంతకుముందే కర్ణుడు ఆమె కొడుకు. మాద్రికి అశ్వినుల ద్వారా నకుల సహదేవులు కుమారులు. యుద్ధం చేయుట ఎందు మదించిన దంతభక్తుడు శృతదేవి కుమారుడు. శృతకీర్తికి కైకేయుని ద్వారా అంతర్ధానుడు మొదలైన 5 కుమారులు. రాజాది దేవికి వింధుడు, అనువింధుడను వారు పుట్టిరి. శృతస్రవకు ధమఘోషుని వలన శిశుపాలుడు జన్మించాడు. ఆనక దుందువి వసుదేవుడికి దేవకి మొదలగు వారు కాక ఇంకను చాలామంది భార్యలు కలరు. వారు పౌరవి, రోహిణి మరియు మదిర. బలభద్రుడు రోహిణి యొక్క కుమారుడు. బలభద్రుని ద్వారా రేవతి, శఠుడు, నిశఠుడు, ఉల్మకుడు, సారణుడు మొదలగు వారిని కనెను. దేవకకి 6 కుమారులు. కీర్తిమంతుడు, సుషేనుడు, ఉదార్జుడు, భద్రసేనుడు, రుజుదాసుడు మరియు భద్రదేవుడు వీరినందరినీ కంసుడు చంపాడు. ఆమె 7వ కుమారుడు సంకర్షణుడు. 8వ కుమారుడు కృష్ణుడు. కృష్ణునకు 16,000 మంది గోపికలు భార్యలుగా కలరు. వీరందరిలో చాలా ప్రియమైన భార్యలు రుక్మిణి, సత్యభామ, లక్ష్మణ, చారుహాసిని మరియు జాంబవతి. ఈ భార్యలొక్కొక్కరికి మరలా 8 మంది కుమారులు కలిగిరి. ఈ విధంగా ఈ వంశం విస్తరించింది. ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు మరియు సాంబుడు మొదలగు వారు ముఖ్యులు. కుకుద్మిని ఎందు ప్రద్యుమ్నునికి అనిరుద్ధుడను శక్తివంతమైన కుమారుడు కలిగాడు. అనిరుద్ధునికి తన భార్య సుభద్ర యందు వజ్రుడను కుమారుడు కలిగాడు. ఇతడు రాజు అయ్యాడు. ఇతని కుమారుడు ప్రతిబాహువు. ప్రతిబాహుని యొక్క కుమారుడు చారువు. దేవయాని కుమారుడు అయిన తుర్వసు వంశంలో వహిని పుట్టాడు. అతని కుమారుడు భర్గుడు. భర్గుని కుమారుడు భానుడు. ఇతనికి 1 కుమారుడు. ఇతని పేరు కరంధముడు. కరంధముని కుమారుడు మరుతుడు. ఇప్పుడు ద్రుహ్యుని వంశమును వినుము. అతని కుమారుడు సేతువు ఆరంధుని కనెను. అతని కుమారుడు గాంధారుడు. గాంధానిరుని కుమారుడు ధర్ముడు. ధృతుడు అనునతడు ధర్ముని యొక్క కుమారుడు. ఇతని కుమారుడు దుర్గముడు. ఇతని కుమారుడు ప్రాతీతసుడు. ఇతడు అను వంశమును కూర్చి తెలుపుతాను విను. అనువు యొక్క కుమారుడు సుధానరుడు. ఇతని కుమారుడు కాలజ్ఞయుడు. ఇతని కుమారుడు సంజయుడు. సృంజయుడు. సృంజయ కుమారుడు పురంజయుడు. జనమేజయుడు ఇతని కుమారుడు. ఇతని కుమారుడు మహాశాలుడు. మహామనుడు మహాశాలుని కుమారుడు. ఇతడే ఉసీనరుడు అని కూడా ప్రసిద్ధికెక్కాడు. ఉసీనరుని కుమారుడు శిబి. ఇతని కుమారుడు వృషదర్భుడు. మహామననుని వేరొక కుమారుడు తితిక్షునకు రిషద్రదును కుమారుడు కలిగాడు. రిషద్రదుని కుమారుడు హేముడు. ఇతని కుమారుడు సుతపుడు. బలి ఇతని కుమారుడు. బలి యొక్క కుమారులు అంగ, వంగ, కళింగులు. అంధ్రుడు, పౌండ్రుడు వీరిద్దరూ కూడా బలి యొక్క కుమారులు. అంగుని యొక్క కుమారుడు అంగపాలుడు. ఇతని కుమారుడు దివిరధుడు. ఇతని కుమారుడు ధర్మరథుడు. ధర్మరథుని కుమారుడు రోమపాదుడు. ఇతని కుమారుడు చతురంగుడు. పృథులాక్షుడు ఇతని కుమారుడు. ఇతని కుమారుడు చంపుడు. చెంపుని కుమారుడు హర్యజ్ఞుడు. ఇతని కుమారుడు భద్రరథుడు. భద్రరథుని కుమారుడు బృహద్ధరుడు. ఇతని కుమారుడు బృహద్భానుడు. బృహద్భానుడి యొక్క కుమారుడు బృహన్మనుడు. అతని కుమారుడు జయదద్రుడు. జయదద్రుని కుమారుడు విజయుడు. విజయుని కుమారుడు ధృతి. ధృతివ్రతుడు ధృతి కుమారుడు. సత్యధర్ముడు ధృతవ్రతుని కొడుకు. అతని కుమారుడు అతిరథుడు. ఆయనను కర్ణుడు కుమారుడుగా దత్తత తీసుకున్నాడు. కర్ణుని కుమారుడు వృషసేనుడు. ఇప్పుడు పురువంశమును గురించి వివరిస్తాను విను. పరువు యొక్క కుమారుడు జనమేజయుడు. ఇతని కుమారుడు మనస్యుడు. మనస్యుని కుమారుడు అభయదుడు. ఇతని కుమారుడు సద్యువు. సద్యుని కుమారుడు బహుగతి. ఇతని కుమారుడు సంజాతి. సంజాతి కుమారుడు వత్సజాతి. వత్సజాతి యొక్క కుమారుడు రౌద్రాశ్వుడు. రౌద్రాశ్వునికి 6 కుమారుడు ఋతేయుడు,
స్తందిలేయుడు, కుక్షేయుడు, కృతేయుడు, జలేయుడు, సంతతేయుడు అనువారు. ఋతేయుని కుమారుడు రతినాథుడు, ఇతని కుమారుడు ప్రతిరథుడు. ప్రతిరథుని కుమారుడు మేధాతిథి ఇతని కుమారుడు ఐనిలుడు. ఐనిలుని కుమారుడు దుష్యంతుడు, ఈయన శకుంతలను వివాహమాడాడు. ఇతని కుమారుడు భరతుడు. భరతుని యొక్క కుమారుడు వితధుడు. వితధుని కుమారుడు మన్యువు, ఇతని కుమారుడు నరుడు. నరుని కుమారుడు సంకృతి, ఇతని కుమారుడు గర్గుడు. గర్గుని కుమారుడు అపన్యువు, ఇతడు సిరి యొక్క తండ్రి. మన్యువునకు వేరొక కుమారుడు మహావీర్యుడు, ఇతని కుమారుడు ఉరుక్షయుడు. ఉరుక్షయుని కుమారుడు త్రయ్యారుణి. మన్యువు యొక్క వేరొక కుమారుడు వ్యూహక్షత్రుడు, ఆయనకు సుహోత్ర అను కుమారుడు కలిగాడు. ఇతనికి ముగ్గురు కుమారుడు హస్తి, అజమేఢుడు మరియు ధ్వమీఢగుడు. హస్తి యొక్క కుమారుడు పురుమీఢుడు. అజమీఢుని యొక్క కుమారుడు కణ్వుడు, ఇతని కుమారుడు మేధాతిథి మరియు ఇతని వంశం వారు కణ్మాయనులు అను బ్రాహ్మణ శాఖగా ప్రసిద్ధికెక్కింది. అజామీఢుని వేరొక కుమారుడు బృహద్విషువు, ఇతని కుమారుడు బృహద్దనువు. ఇతని కుమారుడు బృహత్కురుడు, ఇతని కుమారుడు జయద్రథుడు. విశ్వజిత్తు జయద్రథుని కుమారుడు. ఇతని కుమారుడు సేనజిత్తు, ఇతని కుమారుడు రుచిరాశ్వరుడు. రుచిరాశ్వని కుమారుడు పృథుసేనుడు. పృథుసేనుడి కుమారుడు పారుడు, అతని కుమారుడు ద్వీపుడు. ద్వీపుని యొక్క కుమారుడు సమరుడు. పృథు కుమారుడు సుకృతి. సుకృతి యొక్క కుమారుడు విభ్రాజుడు, ఇతని కుమారుడు అశ్వహుడు. అతని కృతి అన్న భార్య యందు బ్రహ్మదత్తుడు పుట్టాడు. ఇతని కుమారుడు విశ్వక్సేనుడు. ధ్వమీఢుని యొక్క కుమారుడు యవీనరుడు, ఇతని కుమారుడు ధృతివంతుడు. ఇతని కుమారుడు సత్యధృతి, ఇతడు దృఢనేమి యొక్క తండ్రి. దృఢనేమి యొక్క కుమారుడు సుపార్శ్చుడు. సుపార్శ్చుని కొడుకు సన్నతి, ఇతని కుమారుడు కృతుడు. ఇతని కుమారుడు ఉగ్రాయుధుడు. అతని కుమారుడు క్షేమ్యుడు. ఇతని కుమారుడు సుధీరుడు. సుధీరుని కుమారుడు పురంజయుడు. పురంజయుని కుమారుడు విధూరథుడు. అజామీఢునికి నలిని అను భార్య యందు నీల అను కుమారుడు కలిగాడు. అతడు రాజు అయ్యాడు. నీలుని కుమారుడు శాంతి, ఇతని కుమారుడు సుశాంతి. అతని కుమారుడు పరువు. పరుని కొడుకు అర్కుడు. ఇతని కుమారుడు హర్యస్వుడు. ఇతని కుమారుడు ముకులుడు. పాంచాల దేశపు రాజు ముకులునికి 5 పుత్రులు. వారు జవీనరుడు, బృహద్భానుడు, కంపిల్లుడు, సంజయుడు మరియు విష్ణుభక్తుడైన శరద్వంతుడు. అతడు విష్ణుభక్తుడు అహల్య యందు దివోదాసును కనెను. అతని కుమారుడు శతానందుడు. శతానందుని కుమారుడు సత్యధృతి. దేవకన్య ఉర్వశిని చూడగానే సత్యధృతి యొక్క వీర్యం స్ఖలనం కాక కృపి అను కుమార్తె జన్మించింది. కృపి ద్రోణుని వివాహమాడి అశ్వత్థామ అను పరాక్రమవంతుడైన కుమారుని కనెను. దివోదాసుని కుమారుడు మైత్రేయుడు. ఇతని కుమారుడు చ్యవనుడు. చ్యవన కుమారుడు సుధాసు. సుధాసుని కుమారుడు సౌదాసుడు. అతని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు సోమకుడు. సోమకుని 2 కుమారులు జంతువు మరియు వృషతుడు. వీరు పరాక్రమవంతులు. వృషతుని కుమారుడు ద్రుపదుడు. ఇతని కుమారుడు దృష్టద్యుమ్నుడు. ఇతని కుమారుడు దృష్టకేతువు. అజామీఢుని వేరొక కుమారుడు రుక్షుడు. రుక్షుని కుమారుడు సంవరణుడు. ఇతని కుమారుడు కురువు. కురువునకు 3 కుమారులు సుధనువు, పరీక్షిత్తు, జహ్నువు. సుధనువు కుమారుడు సుహోత్రుడు. ఇతని కుమారుడు చ్యవనుడు. చ్యవనుడికి 3 కుమారులు కృతికుడు, ఉపరిచుడు, వసువు అనువారు. వసువు యొక్క కుమారుడు బృహద్రథుడు, ప్రత్యగ్రుడు, సత్యుడు మొదలగువారు. వారిలో పెద్దవాడు బృహద్రథుడు కుశాగ్రుని కనెను. ఇతని కుమారుడు వృషభుడు. అతని కుమారుడు పుష్పవంతుడు. అతని కుమారుడు సత్యహిజుడు. సుధన్వుడు ఇతని కుమారుడు. సుధన్వుని కుమారుడు జహ్నువు. బృహద్రథుని మరొక కుమారుడు జరాసంధుడు. ఇతని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు సోమాపి. ఇతని కుమారుడు శృతవంతుడు. అతనికి చాలామంది కుమారులు కలరు. భీమసేనుడు, ఉగ్రసేనుడు, శృతసేనుడు, అపరాజితుడు, జనమేజయుడు మొదలగువారు. జహ్నువు యొక్క కుమారుడు సురధుడు. అతని కుమారుడు విధూరథుడు. అతని కుమారుడు సార్వభౌముడు. అతని కుమారుడు జయసేనుడు. ఇతని కుమారుడు ఆవాధీతుడు. అమృతుని కుమారుడు ఆయుతావు. ఇతని కుమారుడు ఆక్రోధనుడు. ఇతని కుమారుడు అతిథి. రుక్షుడు ఇతని కుమారుడు. రుక్షుని కుమారుడు భీమసేనుడు దిలీపుని కనెను. ఇతని కుమారుడు ప్రతీపుడు. ఇతని కుమారుడు దేవాపి.
శంతనుడు, వాహ్నీకుడు అనువారు దేవాపి యొక్క సోదరులు. వాహ్నీకునికి 4 కుమారులు: సోమదత్తుడు, భూరి, భూరిశ్రవసుడు మరియు శాలుడు. శంతనునికి గంగ అను భార్య యందు మంచి ధర్మచింతన గల భీష్ముడు పుట్టాడు. సత్యవతి అను భార్య వలన 2 పుత్రులు కలిగారు. వారు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యునికి 2 భార్యలు. వారు అంబిక, అంబాలిక. వ్యాసుడు అంబిక వలన ధృతరాష్ట్రుని, అంబాలిక వలన పాండువును మరియు వారి దాసి వలన విదురుని కనెను. గాంధారి ధృతరాష్ట్రులకు 100 మంది కుమారులు కలిగారు. దుర్యోధనుడు మొదలగు వారు పాండునకు 5 మంది పుత్రులు కలిగారు. 5 సోదరుల ద్రౌపదిని వివాహమాడారు. ఆమె యందు క్రమంగా ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తుడు, శతానీకుడు మరియు శృతకర్మ అనువారు పాండవుల కుమారులు. పాండవ సోదరులకు యౌధేయి, హిడింబ, సుభద్ర అంటే కృష్ణుడు సోదరి, విజయ మరియు రేణుమతి అను భార్యల వలన క్రమంగా దేవక, ఘటోత్కచ, అభిమన్యు, సుహోత్ర, నిరమిత్రులు పుట్టారు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు, ఇతని కుమారుడు జనమేజయుడు. ఇప్పుడు తరువాత రాజుల పేర్లు విను. భవిష్యత్ రాజులు వరుసగా శతానీక, అశ్వమేధదత్త, అలిసోమక, కృష్ణ, అనిరుద్ధ, ఉష్ణ మరియు చిత్రరథుడు అనువారు. క్రమంగా ఇతర రాజులు సుచిద్రద్ధ, వృష్టిమాన్, సుషేణ, సునీతక, నుచక్షు, ముఖాబాణ, మేధావి, నృపంజయ, హరి, తిగ్మ, బహితద్ర, శతానీక, సుదానక, ఉదాన, అహినిర, దండపాణి, నిమిత్తక, క్షేమక మరియు శూద్రవంశపు రాజులు అటు తరువాత వచ్చారు. ఇక్ష్వాకు వంశంలోని భవిష్యత్ రాజులు ఈ విధంగా ఉన్నారు: బృహద్బలుడు, వృక్షయుడు, ఉచ్చవ్యూహుడు, సూర్యుడు, సహదేవుడు, బృహదస్వుడు, భానురథుడు, పృథివ్యుడు, ప్రతీతకుడు, మనుదేవుడు, సునక్షత్రుడు, కిన్నెరుడు, అంతరిక్షకుడు, సుపర్ణుడు, కృతజిత్తు, సుగుణవంతుడైన బృహద్భ్రాతుడు, భ్రాజుడు, కృతంజయుడు, ధనంజయుడు, సంజయుడు, శాక్యుడు, శుద్ధోధనుడు, బాహులుడు, సేనజిత్తు, క్షుద్రకుడు, సుమిత్రుడు, కుడవుడు మరియు సుమిత్రుడు. ఇప్పుడు మగధ దేశ రాజుల గురించి చెబుతాను విను. జరాసంధుడు, సహదేవుడు, సోమాపి, శృతస్రవుడు, అయితాయువు, నిరమిత్రుడు, స్వక్షేత్రుడు, బాహుకర్మకుడు, శృతంజయుడు, సేనజిత్తు, భూరి, శుచి, క్షేమ్యుడు, సువ్రతుడు, ధర్మ, శ్మశ్రూల, దృఢసేనక, సుమతి, సుబల, నీత, సత్యజిత్, విశ్వజిత్ మరియు విశుంజయ అను ఈ రాజులందరూ బృహద్రథుని అనుసరించి వచ్చినారు. తరువాత ఈ రాజులందరూ శూద్రులు, అపధర్మధర్మము చెట్టవలను చేయువారు అయినారు. అక్షయుడైన శ్రీమన్నారాయణుడు స్వర్గం మొదలగు వాటిని సృష్టించాడు. ఈ ప్రపంచం 3 రకములుగా లయ చెందుతుంది. ఒకటిది నైమిత్తికం, నిమిత్త మాత్రముననే సంభవించినది. రెండవది ప్రాకృతిక, ప్రకృతి సిద్ధంగా కలిగించినది. మూడవది ఆత్యంతిక, మొత్తం మునిగిపోవుట. భూమి నీటి యందు మునిగిపోతుంది. నీరు తేజస్సు క్రింద మారుతుంది. తేజస్సు లేక వేడి గాలి క్రింద మారుతుంది. గాలి శూన్యంగా మారుతుంది. శూన్యం అహంకారంగా మారుతుంది. అహంకారం అహంబుద్ధిగా మారుతుంది. అహంబుద్ధి జీవ పదార్థంగా మారుతుంది. ఇది అవ్యక్తం, తెలియబడనిదిగా మారుతుంది. ఇది ఆత్మగా మారుతుంది. పరమేశ్వరుడైన ఆత్మయే విష్ణువు. నారాయణుడు. నరుడు ఆత్మ నశించదు. మిగతా వస్తువులన్నీ నశిస్తాయి. రాజులందరూ నశించారు. పాపములను దూరం చేసుకునవలను. పాపములను పారద్రోళి సుగుణములను అలవరుచుకునుట వలన మనం శ్రీహరిని పొందగలం. గరుడ పురాణంలో ఇప్పుడు మనం దశావతార కథనం గురించి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. రాక్షసుల అధర్మ ప్రవృత్తిని నాశనం చేయుటకు, వైదిక కర్మలను సంరక్షించుటకు శ్రీ మహావిష్ణువు ఈ లోకమున అవతరించి మంచి రాజవంశాలను కాపాడాడు. విష్ణుమూర్తి చేప అవతారం ఎత్తాడు. మత్స్యావతారంలో హయగ్రీవుడు అనే రాక్షసునితో యుద్ధం చేశాడు. అతనిని చంపి వేదములను సంరక్షించి మనుమును మరియు ఇతరులను కాపాడాడు. కూర్మాతారమునందు తాబేలు అవతారం మందర పర్వతమును తన వీపు మీద నిలుపుకొని విశ్వశ్రేయస్సుకు కృషి చేశాడు. పాల సముద్రం చిలుకునప్పుడు అతడు ధన్వంతరి అను వైద్యుని అవతారం ఎత్తాడు. అమృత భాండమును పట్టుకొని సముద్రం నుండి బయటకు వచ్చాడు. ఆయన సుశ్రుతునకు అష్టాంగ యోగంతో కూడిన ఆయుర్వేదమును ఉపదేశించాడు. స్త్రీ రూపం ధరించి దేవతలకు అమృతమును పంచిపెట్టాడు. వరాహ పంది అవతారమునెత్తి అతడు హిరణ్యాక్షుని చంపెను. భూమిని అతడు చెర నుండి విడిపించినాడు మరియు దేవతలను కాపాడినాడు.
నృసింహ నరుడు సింహము అవతారమెత్తి హిరణ్యకశిపుని అనే రాక్షసుని చంపాడు. వేద ధర్మాలను రక్షించాడు. శ్రీహరి అటు పిమ్మట జమదగ్ని కుమారుడుగా పరశురాముడు పేరుతో అవతారమెత్తి భూమిని 21 పర్యాయముల చుట్టువచ్చి క్షత్రియులను లేకుండా చేశాడు. అటు పిమ్మట యుద్ధంలో కార్తవీర్యుని చంపి ఆ రాజ్యంను కశ్యపునికి కానుకగా ఇచ్చాడు. శక్తివంతమైన యోగమును చేసి మహేంద్ర పర్వతం మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. దుర్మార్గులను అణచివేయుటకు విష్ణువు రాముని అవతారమును ఎత్తి తనకు తాను నలుగురిగా విడిపోయి దశరథుని కుమారుడుగా పుట్టాడు. వారు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రాముని భార్య అయిన జానకితో రాముడు తన తల్లులకు మంచి చేయుటకు, తండ్రి యొక్క సత్యవాక్ను నిలుపుటకు శృంగవీర చిత్రకూటముల ద్వారా రాముడు దండకారణ్యమునకు వెళ్ళాడు. శ్రీరాముడు శూర్పణ యొక్క ముక్కును కత్తిరించి ఖరుడు, దూషణుడు మరియు రావణుడు మొదలగు రాక్షసులను సంహరించి సీతను ఎత్తుకొని పోయిన రావణుని అతని సోదరుడైన కుంభకర్ణుడు కూడా సంహరించెను. రావణుని వేరొక సోదరుడైన విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేసి అతనికి లంకా రాజ్యమును అప్పజెప్పి పుష్పక విమానమునందు సుగ్రీవుడు, హనుమంతుడు మొదలగు వారితో గొప్ప పతివ్రత అయిన సతి పతిభక్తి కల తన భార్య సీతతో కలిసి రాముడు తిరిగి అయోధ్యకు వెళ్ళాడు. అతడు రాజ్యపాలన చేసెను, సామంతులను రక్షించను, దేవతలను కాపాడెను, అశ్వమేధం మొదలగు యాగములను చేసి ధర్మమును రక్షించాడు. రాముడు విధేయత గల తన భార్యతో సుఖంగా జీవించాడు. ఆమె రావణుని గృహమునందు ఉన్నప్పటికీ మనసా వాచ కర్మణ అతనిని స్మరించలేదు. ఆమె రాముని తప్ప వేరెవరిని తలచలేదు. ఆమె అనసూయ వంటి పాతివ్రత్యం గల స్త్రీరత్నం. పతివ్రతైన సీతాదేవి యొక్క మహత్యమును నేను చెబుతాను. పూర్వం ప్రతిష్టానపురమునందు కౌశికుడు అనే బ్రాహ్మడు కుష్ఠరోగంతో బాధపడుతూ నివసించేవాడు. అసహించుకోదగిన ఆ రోగం అయినప్పటికీ అతని భార్య అతనిని దేవునిగా భావించి పూజించేది. అతను దూషించినా అతనికి సేవలు చేస్తూ అతన్ని గౌరవించడం మానలేదు. భర్త ఆజ్ఞ ప్రకారం ఆమె ఎక్కువ ధనమును తీసుకొని భర్తను వేశ్య ఇంటికి తీసుకుని వెళ్ళింది. మాండవ్యుడు అను ముని అన్యాయంగా దొంగతనం అంటకట్టబడి బంధింపబడి దుఃఖంతో చీకటిలో ఉండేవాడు. భార్య భుజముల మీద ఎత్తుకొనిబడి ఉన్న కౌశికుడు పొరపాటున ఆ మునిని కాళ్లతో తన్నాడు. పాదములతో తన్నబడుటచే కోపించిన మాండవ్యుడు, ఎవడైతే నన్ను పాదములతో తన్నాడో అతడు సూర్యోదయం లోపల మరణించుగాక అని శపించాడు. ఈ విషయం విని అతని భార్య కౌశికుని సూర్యుడు ఉదయించడు అని అన్నది. సూర్యుడు ఉదయించకపోవటం వలన అంతటా రాత్రి అయినది. చాలా సంవత్సరముల చీకటితో గడిచినది. అప్పుడు దేవతలు కూడా భయపడ్డారు. వారు బ్రహ్మను శరణు వేడారు. బ్రహ్మ వారితో ఈ విధంగా పలికాడు: తపస్సు యొక్క కాంతిని పాతివ్రత్యం యొక్క కాంతి అణచివేస్తుంది. పాతివ్రత్యం గల స్త్రీ యొక్క గొప్పతనం వలన సూర్యోదయం కూడా నిలిచిపోయినది. సూర్యుడు ఉదయించకపోతే మీకును మానవులకు నష్టం కనుక అత్రి భార్య పతివ్రత అయిన అనసూయ వద్దకు వెళ్ళి సూర్యుడు ఉదయించినట్లు ప్రార్థించండి అని చెప్పాడు. అప్పుడు దేవతలై అనసూయ వద్దకు వెళ్ళి ఆమెను ప్రార్థించారు. ఆ పతివ్రత అనసూయ వల్ల సూర్యోదయమగునట్లు చేసి తన భర్తను కూడా బ్రతికించుకున్నది. పతివ్రత అయిన అనసూయ కంటెను సీతాదేవి గొప్పది కదా. రామాయణం వర్ణన గురించి గరుడ పురాణంలో ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పుతున్నాడు. ఇప్పుడు నేను వినినంతనే పాపములను పోగొట్టు రామాయణమును తెలుపుతాను. బ్రహ్మ విష్ణువు యొక్క నాభికమలం నుండి పుట్టాడు. బ్రహ్మ కుమారుడు మరీచి. కశ్యపుడు మరీచి కుమారుడు. సూర్యుడు కశ్యపునికి పుట్టాడు. మనువు సూర్యుని కుమారుడు. ఇక్ష్వాకుడు మనువు యొక్క కుమారుడు. రఘుమహారాజు ఈ వంశమునందు పుట్టినవాడు. రఘుమహారాజు యొక్క కుమారుడు అజుడు. అజు మహారాజు కుమారుడు పరాక్రమవంతుడైన దశరథ మహారాజు. రఘువు ఈ వంశములకు మూల పురుషుడు. దశరథునకు 4 కుమారుడు. వీరు చాలా పరాక్రమవంతులు. రాముడు కౌసల్య కుమారుడు. భరతుడు కైకేయి కుమారుడు. మిగతా 2 సోదరులు లక్ష్మణ, శత్రుఘ్నులు సుమిత్ర కుమారులు. రాముడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. ఆయన విశ్వామిత్రుడి నుండి అనేక మహిమలను కలిగిన అస్త్రవిద్యలను పొందాడు. అతడు తాటకి అను రాక్షసుని చంపాడు. విశ్వామిత్రుని యాగమండపం వద్ద సుబాహుని రాక్షసుని చంపాడు. జనకుని యొక్క యజ్ఞమునకు వెళ్ళి అచట పరాక్రమవంతుడైన రాముడు సీతను వివాహమాడాడు. లక్ష్మణుడు ఊర్మిళను వివాహమాడాడు. భరతుడు మాండవిని వివాహమాడారు. మరియు శత్రుఘ్నుడు సుతకీర్తిని వివాహమాడాడు. భరత శత్రుఘ్నులు భార్యలు కుశధ్వజుని కుమార్తెలు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తల్లిదండ్రులతో అయోధ్యకు వెళ్ళి ఉన్నారు. తరువాత భరత శత్రుఘ్నుడు యుధాజిత్తు అను
తన మేనమామ ఇంటికి వెళ్ళారు. వారిరువురు వెళ్ళగానే అందరిలోనూ ఉత్తముడైన తన కుమారుడు రామునకు రాజ్య పట్టాభిషేకం చేయవలనని రాజు అనుకున్నాడు. కైకేయి తన కుమారుడైన భరతునకు రాజ్య పట్టాభిషేకం చేయవలనని మరియు రాముడు 14 సంవత్సరముల అరణ్యవాసం చేయవలనని కోరింది. రాముడు తండ్రి మేలు కొరకు రాజ్యమును ఒక గడ్డి పరకతో సమానంగా విడిచిపెట్టి శృంగవీరపురమునకు లక్ష్మణుడు సీత వెంటరాగా వెడలిపోయారు. రథమును విడిచిపెట్టి ప్రయాగ మీదుగా రాముడు చిత్రకూట పర్వతం చేరాడు. రాముని వలన కలిగిన వియోగ దుఃఖం వలన దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. పితృకర్మలు పూర్తి చేసిన పిమ్మట భరతుడు తన సేనలతో రాముని దగ్గరకు వచ్చి, ఓ గొప్ప బుద్ధిశాలి, అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పొందు అన్నాడు. రాముడు మాత్రం తిరిగి వెళ్ళుటకు ఒప్పుకోలేదు. రాజ్యపాలన చేయుటకు గుర్తుగా తన పాదుకులను భరతునికి ఇచ్చాడు. ఈ విధంగా వెనుదిరిగిన భరతుడు రామరాజ్యమును కాపాడుతూ తను నందిగ్రామంలో నియమంగా ఉంటూ అయోధ్యలో ప్రవేశించకుండా ఉన్నాడు. రాముడు చిత్రకూట పర్వతము వదిలి అత్రి మహర్షి యొక్క ఆశ్రమం చేరాడు. సుతీక్షుని అగస్త్యునికి నమస్కరించి దండకారణ్యమునకు వచ్చాడు. అక్కడ శూర్పణఖ అను రాక్షసి వీరిని మృంగివేయుటకు వచ్చింది. రాముడు ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులు కోసి వేశాడు. వాల్మీకి రామాయణంలో శూర్పణఖ యొక్క చెవులు రాముడు కోసినట్లుగా లేదు. ఆమె శత్రుత్వంతో తన సోదరులైన ఖర, త్రిశిర దోషణలను ప్రేరేపించింది. వారు అక్కడికి వచ్చారు. 14,000 మంది రాక్షసుల సైన్యంతో వచ్చిన వారిని రాముడు తన బాణములతో యమసదమునకు పంపాడు. రాక్షసి చేత ప్రేరేపింపబడిన రాముడు సన్యాసి వేషమును స్వీకరించి బలవంతంగా సీతను ఎత్తుకొని పోవుటకు అక్కడికి వచ్చాడు. బంగారు లేడి రూపంలో మారీచుడు అతని వెంట ఉన్నాడు. సీతచే బ్రతిమాలబడిన రాముడు లేడిని పట్టుకుని తెచ్చి ఇచ్చుటకు వెళ్ళాడు. కానీ మారీచుని మాయలేడి చంపాడు. చనిపోవుటకు మారీచుడు హా సీత, హా లక్ష్మణ అని బిగ్గరగా అరిచాడు. లక్ష్మణుని చూసి రమ్మని సీత అడుగగా లక్ష్మణుడు కూడా బయటకు వెళ్ళాడు. అతనిని చూసిన రాముడు, ఇది ఎంతయో రాక్షసమాయ, ఈ సమయమున సీత ఎత్తుకొని పోబడియే ఉండును అని అన్నాడు. ఇదియే తగిన సమయమని తలచి రావణుడు సీతను తన తొడపై కూర్చుండబెట్టుకొని బలవంతంగా తీసుకొని పోతూ అడ్డు వచ్చిన జటాయువును తొలగించుకొని లంకకు తిరిగి వచ్చాడు. అప్పుడు సీతను అక్కడ ఉన్న వనంలోని అశోక వృక్షం క్రింద ఉంచాడు. రాముడు పర్ణశాల వద్దకు వచ్చి చూడగా ఖాళీగా ఉన్నది. దుఃఖంతో మునిగి ఉన్న రాముడు సీత కొరకు అచ్చట వెతికాడు. జటాయువునకు దహన సంస్కారములు చేసి జటాయువు సూచించిన విధంగా దక్షిణ దిక్కునకు బడల సిగ్గురీయునితో సంబంధం ఏర్పరచుకున్నాడు. 7 తాటి చెట్లను ఒకే మొన కలిగిన బాణంతో ఒకేసారి పడగొట్టి వారిని చంపాడు. కిష్కింధలో సుగ్రీవుని వానరులకు ప్రభువుగా చేశాడు. ఆయన మాత్రం ఋష్యముఖ పర్వత ప్రాంతమున ఉండిపోయాడు. సుగ్రీవుడు పర్వతం వంటి ఆకారం గల కోతులను సీతను వెతుకుటకు అన్ని దిక్కులకు పంపించాడు. పశ్చిమ, ఉత్తర, తూర్పు దిక్కులకు వెళ్ళిన వారు తిరిగి వచ్చారు. సీతను వెతుకుటకు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు అరణ్యములు, పర్వతంలో, ద్వీపములు, నదీ ఒడ్డులు మొదలగు చోట్ల తిరిగి సీత కానరాక మరణమే శరణ్యం అనుకున్నారు. సంపాది యొక్క మాటలను బట్టి సీత ఎక్కడ ఉండవచ్చునో తెలుసుకొని హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును దాటాడు. ఆ సముద్రం 1200 కిలోమీటర్ల యోజనాల వెడల్పు గలది. అశోకవనమునందున్న సీతను హనుమంతుడు చూచాడు. ఆమె రాక్షస స్త్రీ చేత దూషింపబడుతూ, రాక్షసరాజు అయిన రావణుని చేత పీడించబడుతూ, నాకు భార్యవు కమ్ము అని పదే ఇబ్బంది పెడుతూ మనసులో రాముని గురించి ఆలోచిస్తూ ఉన్నది. హనుమంతుడు రాముని గుర్తుగా ఆమెకు ఉంగరమునిచ్చి రాముని యోగక్షేమమును తెలిపి ఆమెను ఓదార్చాడు. నేను రామదూతను, ఓ ఉదార స్వభావురాలా, మైథిలి దుఃఖపడవద్దు. రాముడు స్మరించగలడు. అట్లాంటి నీకు సంబంధించిన గుర్తుగల దానిని నీకివ్వు. ఈ మాట విని సీత ఆమె ఆభరణముకు చూడమని హనుమంతునికిచ్చి, నన్ను ఇక్కడ నుండి వీలైనంత తొందరగా తీసుకుని వెళ్ళవలసింది శ్రీరామునికి చెప్పు అన్నది. అట్లే చెయ్యదును అని చెప్పి దగ్గరలో ఉన్న అందమైన తోటలోని చెట్లన్నిటినీ వ్రేళ్లతో పెకిలించాడు. అక్షుని మరియు ఇతర రాక్షసులను చంపి తనంతట తాను వారికి లొంగిపోయాడు. ఇంద్రజిత్తు శక్తివంతమైన ఆయుధములచే కట్టివేసి హనుమంతుని రావణుని దగ్గరకు తీసుకుని పోయాడు. అక్కడ రావణునితో, నేను హనుమంతుడు, రామదూతను, సీతను రామునికి అప్పచెప్పు అని హనుమంతుడన్నాడు. ఈ మాట విని క్రోధంతో రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టించాడు. శక్తివంతమైన హనుమంతుడు మండుచున్న తన తోకతో లంకా పట్టణం దహించి వేశాడు. లంకా దహనం తరువాత తిరిగి వచ్చిన మధువనంలో పండ్లను తన స్నేహితులు భుజించి రాముని పక్కకు చేరి, ఓ ప్రభువు, చూశాను సీతని అని చెప్పాడు.
అప్పుడు హనుమంతుడు చూడమని రామునికి అందజేశాడు. లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు ఇంకా ఇతరులు వెంటబెట్టుకుని రాముడు లంక మీదకు దండెత్తాడు. రావణుని ఆఖరి సోదరుడు విభీషణుడు రాముని శరణ కోరాడు. రాముడు అతనిని ముందుగానే లంకకు రాజుగా కిరీటమును ధరింపజేసి పట్టాభిషిక్తుని చేశాడు. నలుడి సహాయంతో రాముడు వంతెనను నిర్మింపజేశాడు. సముద్రమును దాటి సువేలా పర్వత శిఖరము నుండి లంకా పట్టణమును చూశాడు. వానర నాయకులు, యుద్ధవీరులు, నీలుడు, అంగదుడు, నలుడు, ధూమ్రాక్ష, వీరేంద్ర, జాంబవతులు, మైందుడు, ద్వైదుడు మరియు చాలామంది ఇతరులు యుద్ధంలో లంకా పట్టణమును ధ్వంసం చేశారు. పర్వతముల వలె, కాటుక వలె పెద్ద శరీరం గల రాక్షసులతో రాముడు, లక్ష్మణుడు పోరాడారు. రాక్షస నాయకులతో విద్యుజ్జింహ, ధూమ్రాక్ష, దేవాంతక, నరాంతక, మహోదర, మహాపార్శ్య, అతికాయ, మహాబల, కుంభ, నికుంభ, మత్త, మకరాక్ష, ఆకంపన, ప్రహస్త, వీర, ఉన్మత్తులు మరియు పరాక్రమవంతుడైన కుంభకర్ణుడు వీరు ముఖ్యులు. రాముడు వీరినందరినీ చంపివేశాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుని, రావణ కుమారుని చంపాడు. రావణుని భుజములు నరికి రాముడు అతనిని చంపాడు. సీత అగ్ని ప్రవేశం చేసి తన యొక్క పారిశుద్ధ్యమును నిరూపించుకున్న పిమ్మట రాముడు ఆమెను ఆమోదించాడు. అందరూ పుష్పక విమానమునందు అయోధ్యగా తిరిగి వచ్చారు. ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ రాముడు రాజ్యపాలన చేశాడు. ఆయన 10 అశ్వమేధ యాగమును చేసెను. గయా శీర్షమునందు పిండదానములు, ధార్మికమైన దానములు చేశాడు. తమ కుమారులకు లవకుశలకు రాజ్య పట్టాభిషేకం చేశాడు. రాముడు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. శత్రుఘ్నుడు లవణుడును రాక్షసులను చంపెను. భరతుడు నాట్యకారుడుగా నిలిచాడు. నాట్యశాస్త్రమునకు అధిపతి అయ్యాడు. రాముడు అగస్త్యుడు మొదలగు ఋషులను పూజించాడు. వారు రామునికి రాక్షసుల యొక్క ఉత్పత్తిని వివరించారు. ఆఖరకు రాముడు అయోధ్య పట్టణమందలి ప్రజలందరితో స్వర్గమునకు వెళ్ళాడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం హరివంశవర్ణనం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. నేను విష్ణు కథను తెలిపెదను. దీని యందు శ్రీకృష్ణుని గొప్పతనం ముఖ్యం. వసుదేవుడు దేవకీదేవి యందు శ్రీకృష్ణుని కుమారుడిగా పొందాడు మరియు బలధర్మమును స్థాపించుటకు, అధర్మమును నాశనం చేయుటకు అవతరించాడు. పూతన అను రాక్షసి యొక్క స్తనములను పిండి రక్తము తాగి ఆ రాక్షసుని చంపాడు. శకటాసురుడు అను రాక్షసుని తలక్రిందులు చేశాడు. బండి రూపంలో ఉన్న రాక్షసుణ్ణి. యమలార్జునులను చెట్లను కూల్చివేశాడు. కాళీయుడు అను పామును అణిచివేశాడు. ఆవు రూపంలో ఉన్న ధేనుకుడను రాక్షసును త్రిప్పి కొట్టాడు, విసిరివేశాడు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును పైకెత్తగా ఇంద్రుడు అతనిని గౌరవించాడు. భూభారమును తగ్గించి అర్జునుడు మొదలగు వారిని సంరక్షించాడు. అరిష్ఠుడు మొదలగు రాక్షసులను సంహరించాడు. కేసి అనే రాక్షసుని చంపాడు. అతనితో గొల్ల పిల్లలు సంతోషంగా సుఖంగా ఉన్నారు. కృష్ణుడు మల్లయుద్ధ విశారదులైన చాణూరుని, ముష్టికుని చంపాడు. కంసుని తన మంచం మీద నుండి త్రోసివేసి చంపాడు. శ్రీకృష్ణుడికి 8 మంది ప్రధానమైన భార్యలు, రుక్మిణి, సత్యభామ మరియు ఇతరులు. వీరు కాకుండా 16,000 మంది గోపికలు ఈయన భార్యలు. వీరి కుమారులు మనుమలు వందల కొలది, వేల కొలది ఉన్నారు. ఆయనకు రుక్మిణి వలన ప్రద్యుమ్నుడు అను కుమారుడు కలిగాడు. ప్రద్యుమ్నుడు శంబర అను రాక్షసుని చంపాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. ఇతడు ఉష యొక్క భర్త. ఉష బాణాసురుని కుమార్తె. అనిరుద్ధుల ఉషల ప్రేమ విషయంలో హరికి, శివునికి గొప్ప యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో 2 భుజములు మినహాయించి 1000 భుజములతో మిగతా భుజములను నరికివేశాడు. శ్రీకృష్ణుడు నరకాసురుని కూడా చంపాడు మరియు పవిత్రమైన పారిజాత వృక్షమును భూమి మీదకు తీసుకుని వచ్చాడు. బలుడు, శిశుపాలుడు అను రాక్షసులను, ద్వివిధుడను కోతిని చంపాడు. అనిరుద్ధుని కుమారుడు వజ్రుడు. అతడు శ్రీకృష్ణుడి నిర్మాణానంతరం రాజు అయ్యాడు. ఆయన గురువుగారైన సాందీపుని కుమారునితో కలిగినట్లు చేశాడు. మధురా పట్టణమున ఉగ్రసేనుని రాజుగా చేసి దేవతల యొక్క రక్షణ భారమును వహించాడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం భరతాదుల వర్ణనం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. నేను సంక్షిప్తంగా మహాభారత కథను వివరిస్తాను. పాండవులు మిగతా వారి కొరకు యుద్ధం చేసిన శ్రీకృష్ణుడు భూభారమును తగ్గించాడు. విష్ణుమూర్తి నాభికమలం నుండి బ్రహ్మ పుట్టాడు. అత్రి బ్రహ్మకుమారుడు. సోముడు అంటే చంద్రుడు అత్రి కుమారుడు. బుధుని సోముని కుమారుడు. అతనికి ఊర్వశి వలన పురూరవుడు కలిగాడు. అతని కుమారుడు ఆయువు. ఇతని వంశంలో యయాతి, భరతుడు, కురువు అను శంతనుడు అనువారు పుట్టారు. శంతనుకు గంగాదేవి వలన భీష్ముడు పుట్టాడు. అతడు సుగుణములతో కూడినవాడు.
బ్రహ్మవైవృత్త పురాణం నందు దిట్ట. శంతనునికి సత్యవతి అను భార్య యందు 2 కుమారులు కలిగారు. మొదటి కుమారుడు చిత్రాంగదుడు అదే పేరు గల గంధర్వుని వలన చనిపోయాడు. వేరొక కుమారుడు విచిత్రవీర్యుడు కాశీరాజు కుమార్తెను వివాహమాడాడు. అతడు గతించిన తరువాత వ్యాసుడు అంబిక యందు ధృతరాష్ట్రుని, అంబాలిక యందు పాండుని కుమారుడుగా పొందాడు. మరియు మరి ఒక దాసి యందు విదురుని కన్నాడు. ధృతరాష్ట్రుని వలన గాంధారి పరాక్రమవంతులైన 9 పుత్రులను కనింది. అందులో దుర్యోధనుడు ప్రధానుడు. పాండుకు 5 కుమారులు తన భార్యలైన కుంత్రి, మాద్రులను వలన కలిగారు. పాండురాజు యొక్క 5 కుమారులు యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. అందరూ చాలా పరాక్రమవంతులు. కర్మ ప్రభావం వలన కౌరవులకు పాండవులకు విరోధం, పెనుగులాట ఎక్కువయ్యింది. ధైర్యం లేని దుర్యోధనుడు పాండవులను హింసించడం మొదలుపెట్టాడు. లక్క ఇంటికి నిప్పు పెట్టుట చూసి పాండవులు తమ తెలివితేటల చేత బయటపడ్డారు. పవిత్ర హృదయులు, మంచి ఆత్మ కలిగిన పాండవులు బ్రాహ్మణ వేషధారుల ఏకచక్రమున గ్రామమున బ్రాహ్మణుడు ఇంట నివసిస్తూ బకుడు అను రాక్షసుని చంపారు. వారు పాంచాల రాజ్యమున ద్రౌపది స్వయంవరం జరుగునని విని పరాక్రమను, వీర్యమును బడంగా పెట్టి ఆమెను పొందారు. ద్రోణుని, భీష్ముని అనుమతిని పొందిన ధృతరాష్ట్రుడు పాండవులను వెనుకకు రప్పించి ఇంద్రప్రస్థము రాజధానిగా అర్ధరాజ్యమును ఇచ్చాడు. ఇంద్రప్రస్థం ఒక అద్భుతమైన పట్టణం. వారు సమావేశ ప్రాంతం ఏర్పాటు చేసి హోమములు యథావిధిగా నిర్వర్తిస్తూ రాజసూయ యాగమును చేశారు. అర్జునుడు సుభద్రను వివాహమాడాడు. ద్వారక యందు వాసుదేవుని సోదరి అయిన సుభద్రను వివాహమాడుట వల్ల శ్రీకృష్ణుడు శాశ్వతంగా స్నేహితుడయ్యాడు. అగ్ని నుండి అతడు నందిఘోషమను దివ్యరథం పొందాడు. ముల్లోకముల యందు ప్రసిద్ధికెక్కిన గాంధీవం అను ధనుస్సు విల్లును పొందాడు. ఎడతెరిపి లేకుండా పొందబడు బాణములు, అభేద్యమైన కవచం, చినగనిది వీటన్నిటినీ పొందాడు. ఆ ధనుస్సును చేతిలో పట్టుకొని కృష్ణుడు తనను సహాయంగా తీసుకొని భీభత్సుడు అర్జునుడు అగ్నిని పూజించాడు. ఇది ఎంతయో కాండవ వనమునందు జరిగినది. అతడు దిగ్విజయ యాత్రకు బయలుదేరి చాలామంది రాజులను ఓడించి మణిరత్నములను పొందాడు. ఉదారుడు, రాజనీతి కోవిదుడు అయిన తన సోదరుడు యుధిష్ఠిరునికి సంతోషంగా వాటినన్నిటినీ సమర్పించాడు. మహానుభావుడైన యుధిష్ఠిరుడు దురదృష్టం వలన తన సోదరులతో సహా మోసపూరితమైన జూదమునందు దుర్యోధనుని చేతిలో ఓడిపోయాడు. దుర్మార్గుడైన దుర్యోధనుడు కర్ణుడు, దుశ్శాసనుడు, శకునితో కలిసి మోసం చేశాడు. తరువాత పాండవులు 12 సంవత్సరముల అడవులలో కష్టముల పాలై గొప్ప తపస్సు చేశారు. అడవిలో వారి భార్య ద్రౌపదితో పాటు దౌమ్యాది మహర్షులను, అనేక మంది బ్రాహ్మణులు, మునులు మొదలగు వారిని కలిశారు. విరాట నగరమునందు వారు మారు వేషములలో 1 సంవత్సరం గడిపారు. ఆవుల మందను రక్షించు తమ రాజ్యమును గుర్తింపు తెస్తూ వచ్చారు. వారు ఆతురతతో ప్రార్థింపబడ్డారు. పూర్తి రాజ్యం ఇవ్వకపోవటం వలన అర్ధరాజ్యమును కోరారు. అదియో ఇవ్వనిచో కనీసం 5 గ్రామములను ఇవ్వమని కోరారు. వారు అదియూ పొందలేదు. అందుచే వారు కురుక్షేత్రమునందు తమ యొక్క విస్తృతమైన పరివారంతో కలిసి యుద్ధం చేయ నిశ్చయించారు. వీరికి 7 అక్షోణుల సైన్యం మరియు కౌరవులకు 11 అక్షోణుల సైన్యం కలదు. మొట్టమొదట భీష్ముడు దుర్యోధనుని సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. దేవతలకు, రాక్షసులకు మధ్య ఇద్దరు యుద్ధమునకు ఏమాత్రం తక్కువ కాకుండా ఈ కురుక్షేత్ర యుద్ధం జరుగుచుండినది. పాండవ సైన్యమునకు శిఖండి అధిపతి. యుద్ధంలో ఆయుధములతో ఢీకొన్నాయి. బాణములచే ఛేదింపబడ్డాయి. ఈ విధంగా 10 రోజులు యుద్ధం జరిగినది. అర్జునుడు శిఖండి వదిలిన 100 కొలది బాణములు శరీరమునందు చొచ్చుకొని పోవుట వలన భీష్ముడు క్రిందకి పడిపోయాడు. ఉత్తరాయుల పుణ్యకాలము వరకు అతను మరణించుటకు వేచియున్నాడు. గదాధరుని ధ్యానిస్తున్నాడు. ధర్మరాజుకు అనేక ధార్మిక విషయములను బోధించాడు. పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు. చివరగా ఆయన పాపము లేని పరమాత్మ యందు కలిసిపోయాడు. ఆనందపదమును పొందాడు. యుద్ధం 5 రోజులు కొనసాగింది. భయంకరమైన రీతిలో ద్రోణ, దృష్టద్యుమ్నుల మధ్య యుద్ధం కొనసాగింది. ఆ అర్జునుని బాణ సముద్రమున యుద్ధంలో అనేక మంది రాజులు నశించారు. దుఃఖ సముద్రమున మునిగిన వాడే చివరకు ద్రోణుడు కూడా చనిపోయి స్వర్గమునకు పొందాడు. తరువాత కర్ణుడు నాయకత్వం వహించి అర్జునుడితో యుద్ధం చేశాడు. 2 రోజుల యుద్ధం తర్వాత కర్ణుడు అర్జునుడి బాణసాగరమునందు మునిగిపోయి సూర్యలోకమును పొందాడు. తరువాత శల్యుడు ధర్మరాజుతో యుద్ధం చేశాడు. కానీ మధ్యాహ్నమునకు అతడు ప్రజ్వరిల్లుచున్న బాణములకు చనిపోయినాడు. అప్పుడు పరాక్రమవంతుడైన దుర్యోధనుడు గదను పట్టుకొని భీముని మీదకు భయంకరమైన మృత్యుదేవత వలె ఉరికాడు. శక్తివంతమైన భీముని గదతో అతడు చచ్చాడు. అశ్వత్థామ తన తండ్రి అయిన ద్రోణుని మరణమునకు
కలత చెంది యుద్ధభూమికి రాత్రి సమయమున వెళ్ళి వందల కొలది సైన్యమును చంపాడు. నిద్రిస్తున్న వారిని చంపాడు. అతడు దృష్టద్యుమ్నుని ద్రౌపది కుమారుని కూడా చంపాడు. ద్రౌపది మిగులు ఏడ్చుచుండగా అర్జునుడు అశ్వత్థామని శిరస్సున ఉన్న శిరోమణిని తీసివేశాడు. ఉత్తముడైన అర్జునుడు అశ్వత్థామ గురుపుత్రుడు బ్రాహ్మణుడు అగుట వలన చంపలేదు. తలను గొరిగి చూడామని శిరోమణి తొలగించుట మరణంతో సమానం గదా. అతడు ధర్మరాజును దుఃఖసాగరమున మునిగి ఉన్న వందలాది స్త్రీలను ఓదార్చాడు. భీముని చేత ఓదార్చబడి ధర్మరాజు స్నానం చేసి పితరులకు, ప్రపితరులకు, తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు తర్పణములను వదిలాడు. అతడు రాజ్యమును పాలించి అశ్వమేధ యాగమును చేసి దాన ధర్మమును చేశాడు. యదువంశ నాశనమును గురించి విన్న వారిలో వారు రోకలి వంటి సాధనంతో మోదుకొని చనిపోవుట విని ధర్మరాజు విష్ణు నామములను స్మరించి పరీక్షిత్తును పట్టాభిషిక్తును చేసి తన సోదరులతో సహా స్వర్గారోహణం చేశాడు. రాక్షసులను సంహరించుటకు, దేవతలను కాపాడుటకు వాసుదేవుడు బుద్ధుని అవతారం ఎత్తి అధర్మమును పోగొట్టుటకు, దుస్తులను నశింపజేయటానికి అవతరిస్తాడు. 20వ మన్వంతరమున పాల సముద్రమును చిలికే సమయమున ఆయన ధన్వంతరి అవతారం ఎత్తి విశ్వామిత్రుని కుమారుడైన సుశ్రుతునకు ఆయుర్వేదం మొత్తం బోధించాడు. దేవతల మొదలగు వారిని జీవింపజేశాడు. ఈ మహాభారత కథను విన్నవారు, విష్ణుమూర్తి అవతారం గూర్చి తెలుసుకున్న వారు స్వర్గమును పొందుతారు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం సర్వరోగ నిర్ణయం గురించి ధన్వంతరి ఏ విధంగా చెప్పాడో తెలుసుకుందాం. ఓ సుశ్రుత, నేను ఇప్పుడు ఆత్రేయుడు అను ముని మరియు ఇతరులు తెలిపిన విధంగా నీకు అన్ని రోగ నివారణోపాయం చక్కగా తెలియజేస్తాను. రోగం, పాష్మ, జ్వరం, వ్యాధి, వికారం, దుష్టం, ఆమయం, యక్ష్మ, ఆతంగం, గద మరియు బాధ ఇవి అన్నీ జబ్బునకు పర్యాయ పదాలు. రోగమును నిర్ధారించుటకు 5 ప్రధానమైన అంశములు కలవు. నిదానం, రోగ లక్షణ శాస్త్రం. పూర్వరూపం, రోగము ఏ స్థితిలో ఉన్నది. రూపం, సంజ్ఞలు. ఉపశమం, బాగుచేయుట. సంప్రాప్తి, స్థానమును కనుగొనుట, నివారించుట. నిదానం లేక రోగ నిర్ధారణ శాస్త్రం ఇప్పుడు చెప్పబోయే పదములతో కూడా చెప్తారు. నిమిత్త కారణం, నిమిత్తం అంటే కారణం వల్ల, హేతువు పర్యవసానములు కనుగొనుట. ఆయతనం, రోగ నిర్ధారణ. ప్రత్యయం, నమ్మకం. ఉత్థాన కారణం, ప్రేరేపించు కారణం. దీని వలన పూర్వరూపాన్ని గుర్తిస్తారు. రోగం యొక్క యథాస్థితి తెలుస్తుంది. పూర్వరూపం అనగా నయం కావలసిన జబ్బు ప్రేరేపించు ఇతర దోషములు లేక అనిశ్చితమైన గుర్తులు కలిగి ఉంటుంది. అనేకమైన సూచనలతో అదే రోగం ఉంటే దానిని రూపం అంటారు. దీనికి వీరు పర్యాయ పదములు సంస్థానం, నిర్ధారణ, వ్యంజనం, స్పష్టపరచుట, లింగం, గుర్తులు. లక్షణం, రోగ లక్షణం, చిహ్నం, గుర్తు, ఆకృతి అంటే ఆకారం. ఉపశమనమునకు ఉపయోగించే మందులు, నియమిత ఆహారం, రోగి యొక్క సాధారణ ప్రవర్తన అలవాట్లు. ఇవి అన్నీ రోగ నిరోధకములు లేక రోగకారకములు లేక విష విరుద్ధమైన పదార్థములను రూపొందించు శక్తివంతమైన వాటిని ఉపశమనం అంటే బాగు చేయునవి అంటారు. సాత్మం అనున్నది గుర్తించుట. దీనికి భిన్నమైనది అనుపశయం, బాగు చేయలేకపోవుట లేక వ్యాధి. ఆసాత్మం, వ్యాధిని నిర్ధారించలేకపోవుట. దోషములను నివారించుట వలన రోగమును నిర్మూలించవచ్చును. దోషమునకు కారణం వాయువు, పిత్తం, కఫం సాధారణ నిష్పత్తిలో ఉండకపోవుట. దీనిని సంప్రాప్తి అంటారు. మిగతా అంశములు యతి, ఆగతి అనునవి. రోగం, రోగ నిర్ధారణ ఋతువులలో మార్పు వలన అవి వచ్చిన స్థితిని బట్టి, దినంలో సమయమును బట్టి వాటి ప్రాముఖ్యత, వాటి రకముల సంఖ్య మారుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మేము 8 రకముల జ్వరముల గురించి చెప్తున్నాము. వికల్పం అంటే సందేహమునందు తెలుపబడిన విధంగా ఒక రోగమునకు మరొక రోగమునకు భేదం తెలియజేయుట. ఇది దూషితమైన కఫ, వాత, పిత్తముల బలహీనతలను బట్టి ఉంటుంది. వేర్వేరు రోగముల యందు వీటి ప్రాముఖ్యత అవి స్వతంత్రంగా లేక స్వతంత్రం లేకుండా పనిచేయుటను బట్టి ఉంటుంది. ఇది రోగమును ప్రేరేపిస్తుంది. ఇవి ఏ ప్రేరణాంశములు. రోగం యొక్క తీవ్రత అనేక ప్రేరక అంశములపై ఆధారపడి ఉంటుంది. సమయమును బట్టి అనేక పరిణామములతో కూడిన కాలం, రాత్రి, పగలు, ఋతువు, భోజనమునకు మధ్య విరామము అను వీటిని బట్టి ఉంటుంది. ఈ విధంగా నిదానం అను పదమునకు సంక్షిప్తంగా వివరించాను. తరువాత దీనిని గురించి వివరంగా చెబుతాను. సంక్షిప్తంగా తెలుపబడిన అన్ని రోగములకు మూల కారణం 3 దోషములు. కఫం, వాతం, పిత్తములందు సమతాస్థితి చెడుట వలనే రోగాలు వస్తాయి.
ఈ దోషములు ప్రకోపించుట కారణం ఇష్టం లేని పదార్థములను సేవించుట. అవి 3 రకములు: నియతాహారం, మందుల వాడకం మరియు అలవాట్లు ప్రవర్తన. వీటిలో ఇదివరలో తెలిపినాము. జీవనాధారమైన గాలి వాయు వేసవియందు తెల్లవారుజామునందు, సాయంకాలమునందు, లేక పగలు లేక భోజనానంతరం ప్రకోపిస్తుంది. మితిమీరి తిండిపోతువలే తినుట, చేదు, పులుపు, కషాయం వంటివి వేడి, మొతక వేయించిన ఆహార పదార్థములు భుజించుట కూడా కారణం. ఎక్కువగా పరిగెత్తుట, ఎక్కువ బరువులను పైకి ఎత్తుట, రాత్రి పొద్దుపో వరకు మేల్కొనుట, బిగ్గరగా చప్పట్లు కొట్టుట, అకస్మాత్తుగా వచ్చిపడు నిందల వలన భయం, దుఃఖం వలన వణుకుట, ఆతృత ఎక్కువ అగుట, అధిక వ్యాయామములు, అధికమైన మితిమీరిన సంభోగం ఇవి అన్నీ వాయువును ప్రకోపిస్తాయి. పిత్తం అనున్నది అధికంగా శీతాకాలం నందు మధ్యాహ్నం అర్ధరాత్రి జీవ ప్రక్రియ జరుగునప్పుడు లేక తీసుకునే ఆహారం ఆమ్లయుక్తమగునప్పుడు ప్రకోపిస్తుంది. ఎక్కువగా వేడిగా ఉన్న పదార్థములను భుజించుట, ఘాటైన పుల్లని శరీరంలో మంట పుట్టించే పదార్థాలు తినుట ఇవి అన్నీ పిత్తం యొక్క ప్రకోపమునకు కారణం. ఎక్కువ కోపం వచ్చుట కూడా పిత్త ప్రకోపం వలన కలుగుతుంది. కఫం లేక శ్లేష్మం అనున్నది మధ్యాహ్నం సహజంగా ప్రకోపిస్తుంది. రాత్రి పూర్వభాగమునందు వసంత ఋతువునందు భోజనం చేసిన వెంటనే కక్కునప్పుడు త్రేన్పులు మొదలైనవి ఈ కఫమును వెంబడిస్తాయి. తియ్యని, పుల్లని, అతి ఉప్పుగల, నూనెగల, జిడ్డుగల, జీర్ణంగాని, బరువైన, చాలా చల్లని ఘన పదార్థములు, పప్పు పదార్థములు ఇవి అన్నీ కూడా పిత్తమును ప్రకోశింపజేస్తాయి. చాలాసేపు ఒకే చోట కూర్చొని పనిచేసే అలవాటు, నిద్ర లేకపోవుట, అజీర్ణం, పగలు ఎక్కువసేపు నిద్రించుట, త్రేన్పు మొదలగునవి కూడా ఇతర కారణములు. సన్నిపాతం అపక్రమంలోనున్న 3 వల్ల కలుగుతుంది. అనగా కఫం, పిత్తం, వాతం ఇంకను అనేక కారణములు కలవు. రకరకములను విభజించబడిన మిశ్రిత ఆహారం భుజించుట, సకాలంలో తినని ఆహారం, పొసగని తగని ఆహారం, అజీర్ణం సన్నిపాతమునకు కారణములు. పులిసిన పానీయములు, కళ్ళు, ఎండిపోయిన కూరలు, ఆకు, పచ్చి ముల్లంగి మొదలగునవి, ఇంగువ, దిబ్బరొట్టెలు నూనెతో చేసినవి, వేయించిన లేక పచ్చి మాంసం ఇవి అన్నీ పై దోషములను ప్రేరేపిస్తాయి. అకస్మాత్తుగా ఆహారంలో మార్పు కూడా వీటిని ప్రేరేపిస్తుంది. శరీరం సప్తధాతువులను ప్రవర్తింపజేసే ప్రబల వాయువుతో కూడి ఉంటుంది. స్రావములు, రక్తం, మాంసం, కొవ్వు, ఎముకలు, అస్థి మరియు వీర్యం వీటిని 7 సప్తధాతువులు అంటారు. వీటిలో ఏర్పడిన అసమానత వలన సన్నిపాతం వస్తుంది. ఆహారం బాగుగా వండక అనేక విధములకు పాడైపోయి విచక్షణ రహితంగా పైత్యరసమును తయారు చేసే పదార్థమును తినను, రోగ నివారణ పద్ధతి సకాలంలో లేకపోవటం వలన, తగిన విధంగా రోగ నివారణ చేయకపోవటం వలన, అనేకమైన పాపకృత్యములు చేయటం వలన, అపకారం చేయు నక్షత్రములుండుట వలన సన్నిపాతం సంభవిస్తుంది. ఒకప్పుడు స్త్రీల యందు ప్రసవమునకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకొనకపోవుట వలన సన్నిపాతం సంభవిస్తుంది. ఒకప్పుడు వీర్యవృద్ధి కారకములైన మందులను తీసుకొనుట వలన కూడా ఈ సన్నిపాతం వస్తుంది. రోగ ప్రకృతిని బట్టి, రసాయనిక మార్పులను బట్టి చాలా రకములైన జబ్బులు సంభవిస్తాయి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం జ్వర నిదానం గురించి తెలుసుకుందాం. ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు: నేను ఇప్పుడు జ్వరం యొక్క నిర్ధారణ శాస్త్రమును, అన్ని రకముల జ్వరములను సమగ్రంగా తెలుసుకోవటానికి వివరిస్తాను. ప్రకోపించిన శివుడు దక్షుని యాగమును నాశనం చేసే సమయంలో క్రోధంతో తన 3వ కంటిని తెరిచాడు. నుదుట ఉన్న ఆ కంటిని తెరిచవడం జ్వరం పుట్టినది. వైద్య పరిభాష యందు దీనిని రోగపతి, రోగములకు ప్రభు అంటారు. దీనిని పాష్మ, మృత్యురాజం, అశనం, అంతకం, అంతమొందించువాడు అనడు పర్యాయ పదములు కలవు. ఇది అనారోగ్య ప్రవర్తన వలన కలుగుతుంది. ఇది సన్నిపాతమును కలిగిస్తుంది. స్పృహ లేగునుట, పీడించుచున్న ఉష్ణోగ్రత ఇటువంటి క్రూరమైన బాధ అన్ని రకముల జంతువులలోనూ కనబడుతుంది. అచేతన పదార్థములందు కూడా ఇలా జరుగుతుంది. ఏనుగుల యందు ఈ రోగమును పాకాల, కూటపాకల లేక హస్తి వాతజ్వరమంటారు. గుర్రములలో అభితాపమంటారు. కుక్కల యందు అలర్కమంటారు. మేఘములందు ఇంద్రమదం, నీటి యందు నీలిక, మూలికల యందు జ్యోతిష్, నీలయందు ఊషరమంటారు. కఫం యొక్క అస్తవ్యస్తత వలన కొన్ని గుర్తులు కనబడతాయి. అవి ఎక్కువ దగ్గు వచ్చుట, డోకు వచ్చినట్లు అనిపించుట, పడశం అంటే జలుబు, బిర్ర బిగ తీసుకొని పోవుట,
శరీరం గట్టిగా ఉండుట, కరుకుగా, చర్మం చల్లబడుట, ప్రతి అవయవం నొప్పిగా ఉండుట ఇవి గుర్తులు. రోజులు గడిచిన కొలది ఈ గుర్తులు పనిచేస్తూ వృద్ధి చెందుతాయి. సరి అయిన చికిత్స అందకపోవటం వలన, విరుద్ధమైన చికిత్సను కొనసాగించడం వలన ఇది ప్రేరేపించబడుతుంది. ఆమజ్వరం యొక్క లక్షణములు, చిహ్నములు. మలబద్ధకం వలన కలుగు జ్వరం ఏమనగా ఆకలి లేకుండుట, అజీర్ణం, శరీరం బిరుసుగా ఉండుట, బద్ధకం, గుండెలో మండుచున్నట్లు అనిపించుట, రోగ లక్షణములతో తిరిగిపడుట, మైకం కమ్ముట, ఆయాసం, బాగా నలగా కొట్టినట్లుండుట, కఫం, పిత్తం, వాతం సరిగా ఉండకపోవుట, చొంగకారుట, విపరీతమైన దగ్గు, ఆకలి లేకపోవుట, నోటిలో తీయగా ఉండునట్లు తడి, శరీరం నిగనిగలాడుట, ఉష్ణోగ్రత, అవయముల బరువెక్కుట, అధికంగా మూత్ర విసర్జన, అరగకపోవుట లేక ఉత్తగా ఉండుట ఇవి ఈ జ్వరం యొక్క లక్షణములు. నిరామ జ్వరమునందు, మలబద్ధకం లేక జ్వరమునందు ఆకలి వలన కృశించుట, అవయములన్నీయు తేలికగా